హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్రీ చూసారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇదైతే పులస చేపల కర్రీ అండి. మేమైతే ఇవాళ ఫ్యామిలీ అంతా కలిసి పులస చేపల కూర అయితే వండుకున్నాము. ఇక్కడ మాకు గోదావరి జిల్లాలో స్పెషల్ కదండి పులసల కూర. ఇంకా మాకైతే ఈ పులస చేపలు అయితే దొరికినాయి, మా వాళ్ళైతే పట్టుకొచ్చారు. ఇంకా ఇప్పుడైతే ఈ రోజైతే మేము పులస చేపల కూర అయితే అందరం కలిసి వండుకుంటున్నాము. ఈ విశేషాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాము. వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తంగా అయితే 4 పులస చేపలు అయితే తెచ్చుకున్నామండి. ఆ 4 పులస చేపలు మొత్తం ఫ్యామిలీ అంతటికి కదా సరిపోవాలి కదా. అన్నీ కూడా పెద్దగానే ఉన్నాయి చేపలు అయితేని. చూసారు కదా, పులస చేపలు అయితే ఇలా మెరుస్తూ ఉంటాయి. ఇలాంటి చేపలు దొరికితే కర్రీ అయితే సూపర్ ఉంటుందండి. ఇప్పుడు ఈ చేపలు అయితే చేసేద్దాం. పులస చేప కోసిన తర్వాత ముక్కలు అస్సలు కడగకూడదండి. అందుకే ఫస్ట్ చేప అయితే చాలా నీట్గా కడుక్కోవాలి. మొత్తం పైన పులుసు అంతా తీసేసి లోపల శంకులు ఇవన్నీ కూడా నీట్గా చేసేయాలి. ముక్కలు కట్ చేసిన తర్వాత మనం కడిగామంటే దీనిలోని టేస్ట్ కొంచెం తగ్గుతుంది. అందుకని అస్సలు ముక్కలైతే కడగకూడదు. మామూలు చేపలు అయితే మనం ఇంటికి తెచ్చిన తర్వాత ముక్కలు కడుక్కుంటాం కాబట్టి బయటే కట్ చేయించుకు తెచ్చుకోవచ్చు. ఇది పులస చేప ముక్కలు కడగం కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మేము పులస చేపలు అయితే ఇంటి దగ్గరే ముక్కలు కోయించుకుంటామండి. ఈ పులస చేపలు అనేది కొంచెం జాగ్రత్తగానే కట్ చేసుకోవాలండి. ఎందుకంటే చేప ముక్కలు కడగం కాబట్టి లోపల చేతికట్టు అనేది ఉంటుంది కదా, అది తీసేటప్పుడు గబుక్కున ఏదైనా కొంచెం వచ్చిందంటే మొత్తం చేపలన్నిటికీ పట్టేస్తుందని కొంచెం జాగ్రత్తగా చూసి అయితే కోసుకోవాలి. ఫస్ట్ అయితే తల భాగం దగ్గర కోసేసిన తర్వాత దానిలో ఉన్న చేతికట్టును తీసేసి సెపరేట్ చేసేస్తే ఇంకా మనకి ఎలా ముక్కలు కట్ చేసుకున్నా బాగానే ఉంటాయి. మేము తీసుకున్న 4 చేపలు కూడా చెన చేపలే అండి. లోపల చెన ఉంటుంది. ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే ఈ చేప చెన అంటే ఇష్టం, అందుకని ఇవి తీసుకున్నాము. ఈ చేపలు కోసేటప్పుడు వండేటప్పుడు కూడా కొంచెం నిదానంగా వండాలి. చాలామంది ఏం చేస్తారంటే చేప కొన్న దగ్గరే ముక్కలైతే కట్ చేయించేస్తారు. ఇంకా ఎక్కువ నీళ్ళతో అయితే వాష్ చేయరు కదా, అందుకే మేము ఇంటి దగ్గర అయితే ఇలా ముక్కలు కట్ చేస్తున్నాము. చెప్పాను కదండి, ప్రతి చేపలోని కూడా శన ఉంటుందని. చూసారు కదా, శన అంటే ఇది ఇలా ఉంటుంది. 4 చేపల్లోని కూడా ఇదైతే ఉంది. ఇది వండిన తర్వాత చాలా బాగుంటుంది. పులస చేప అంటేనే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. అయినా సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ మేమైతే వండుకుంటాము. చిన్నప్పటి నుండి కూడా మాకు ఈ పులస చేపల కూర తినటం బాగా అలవాటండి. ఎందుకంటే అప్పుడు చాలా సవగ్గా ఉండేవి కదా. మా నాన్నగారు అయితే ఒక 4-5 సార్లు అయినా ఈ చేప అయితే సీజన్లో పట్టుకొచ్చేవారు. ఇంకా అలా అలవాటు అయిపోయింది కదా. ఇప్పుడైతే కనీసం ఒకసారి అయినా కానీ ఇలా సీజన్లో అయితే మేము వండుకుంటాం. ఫ్యామిలీ అంతా కలిసి ఒకే చోట వండేసుకుంటాము. ఈ కర్రీలో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా పడతాయండి. 1/2 కేజీకి పైన వెల్లుల్లిపాయలు పడతాయి. అంటే వెల్లుల్లి జీలకర్ర మాత్రమే వేస్తాము. ముక్కలన్నీ నీట్గా కట్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్, పసుపు, లైట్గా సాల్ట్ వేసి ఒకసారి ముక్కలు అక్కటే పెట్టేసుకొని మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోవచ్చు. ఈ లోపల ముక్కలు పాడవకుండా ఉంటాయి. ఇంకా దీనిలోకి 2 కేజీల వరకు ఉల్లిపాయలు పడతాయండి. ఉల్లిపాయలు అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపిచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. దీనిలో కంపల్సరీ 2 కేజీల ఆనియన్స్ అయితే పడతాయి. ఇప్పుడు కూర అయితే రెడీ చేసేద్దామండి. ఇందులో కారం వేసుకోవాలి. కారం అయితే 1/2 కేజీ వరకు పడుతుంది. మనం 4 చేపలు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీకి పైనే కారం అయితే పట్టింది. ఇంకా నెక్స్ట్ ఆయిల్ కూడా ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ అయితే పట్టింది. ఇవన్నీ కూడా మనం స్టవ్ మీద పెట్టకముందే మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే కారం, తగినంత సాల్ట్ వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో ఇలా వేసి కలపడం వల్ల ముక్కకి బాగా పీల్చుకుంటుంది ఉప్పు, కారం అనేది. ఇలా మనం కలపడంతోనే ఈ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మనం ఈ ఉల్లిపాయలన్నీ కూడా కచ్చాపిచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అదంతా కూడా దీనిలో వేసేసి మొత్తం అంతా బాగా కలపాలి. ముక్కలైతే విరిగిపోకుండా చాలా స్మూత్గా ఇదంతా కూడా బాగా కలపాలి.
చూస్తుంటేనే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. స్మెల్ కూడా అదిరిపోతుంది. ఇందులో ఒక 1/2 కేజీ వరకు చింతపండు అయితే పడుతుందండి. చింతపండుని బాగా నానబెట్టి పులుసు పిండేసి దీనిలో వేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయక్కర్లేదు పులస చేపల కూరలో. ఇప్పుడు దీనిలో మనం చింతపండు పులుసు పిండేసిన తర్వాత అప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా పట్టేలాగా ఇంకా చేతులు పెట్టకూడదు. ఒకసారి అయితే ముక్కలకి ఉప్పు కారం పట్టించే వరకు చేత్తో కలపాలి, కానీ తర్వాత అయితే చేపల కూరలో చెయ్యి పెట్టకూడదు, గరిటె కూడా పెట్టకూడదు. ఇలా గిన్నె పట్టుకునే కదిలించాలి. ఇప్పుడు ఈ కర్రీని అయితే మేము కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నామండి. ఎందుకంటే చాలా టేస్ట్ వస్తుంది. గ్యాస్ మీద వండిన కర్రీకి అలాగే కట్టెల పొయ్యి మీద వండిన కర్రీకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పటికిప్పుడు మేమైతే పొయ్యి అయితే ఏర్పాటు చేసేసుకున్నాము. ఎప్పుడు కూడా పొయ్యి దగ్గర ముగ్గు ఉండాలండి. అందుకే ఫస్ట్ అయితే ముగ్గు పెట్టి పొయ్యికి పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా పొయ్యి అయితే వెలిగిస్తున్నాము. ఇంకా ఇలా వండిన కర్రీ అయితే మామూలుగా ఉండదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ ప్రిపరేషన్ అంతా అయ్యేసరికి పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. ఈవినింగ్ 4:30 అయితే అయిందండి. ఇప్పుడైతే మేము స్టార్ట్ చేస్తున్నాము. కర్రీ పొయ్యి మీద పెట్టేస్తున్నాము. కనీసం పులస చేపల కర్రీ ఒక 4 అవర్స్ అయినా ఉడకాలి. 4 గంటల టైం తీసుకుంటేనే ఈ కర్రీ బాగా ఉడుకుతుంది. ఎక్కువసేపు ఉడికితేనే ఈ పులస చేపల కూరలో ముళ్ళులు ఎక్కువ ఉంటాయండి, ముళ్ళులు కూడా మగ్గిపోతాయి. పొయ్యి అయితే బాగా మండుతుంది కదా. కర్రీ అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాము. ఒకసారి పులుసు పిండేసి పొయ్యి మీద పెట్టిన తర్వాత ఇది మరుగట్టిన తర్వాత మళ్ళీ 2 సార్లు అయితే చింతపండు పులుసు అయితే వేస్తారు. అందుకే ఫస్ట్ మరీ నిండా అయితే పులుసు పిండుకోకూడదు. ఇంకా బెండకాయలు వేస్తాం, పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి సగం వరకు పులుసు పిండేసిన తర్వాత మనం పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. ఈ పులస చేపల కర్రీ అయితే మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అయితే వండుతున్నాము. నిదానంగా అయితే ఈ చేపల కర్రీ అయితే వండుకోవాలి. ఇంకా ఒకసారి అయితే మరుగు పట్టింది కదండి, ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి పులుసు అయితే వేసుకోవాలి. ఇలా చూసుకుంటూ ఉండాలి చేపల కూర అయితే. ఇంకా కొత్త ఉడుకుతుంది కనుక మళ్ళీ రెండోసారి పులుసు అయితే పిండేశారు. ఇంకా ఇప్పుడు ఒకసారి కర్రీని అయితే కదిలించాలి. మేమిద్దరం మా చెల్లి నేనే అయితే ట్రై చేసాం, కానీ మాకైతే ఇటుకల పొయ్యి మొల చాలా భయం వేసింది. అయినా బరువుగా ఉంటుంది కదా, మేమైతే కదపలేకపోయాము. మళ్ళీ మా పిల్లలు వచ్చి అయితే ఈ గిన్నెని ఒకసారి అటు ఇటు కర్రీని అంతా కదిపారు. కొంచెం కూర ఎక్కువ కాబట్టి కాస్త నిదానంగానే గిన్నె అయితే పట్టుకోవాలి. ఇలా మనం గరిటె పెట్టకూడదు కాబట్టి ఇంకా ఇలాగ గిన్నె పట్టుకుని అటు ఇటు కదిలించాలి. మేము ఇటుకల పొయ్యి మీద పెట్టాం కాబట్టి ఇవి ఎక్కడ కదులుతాయనో కాస్త భయం వేసింది. 4:30కి అయితే మేము కర్రీ అయితే స్టార్ట్ చేసాం కదండి. ఇంచుమించుగా ఒక 6:30 వరకు కూడా ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడైతే మేము ఇందులో పచ్చిమిర్చి అనేవి వేసేసాం, అలాగే బెండకాయలు కూడా వేసేసాం. మొత్తం అన్నీ కూడా ఇవి కూడా మగ్గించి ఇంకొక 1.5 గంట వరకు ఈ కర్రీ అయితే ఉడుకుతుంది. చూసారు కదా మేము ఎప్పుడు మొదలెట్టామో. ఈవినింగ్ 8 అయిపోతుంది. ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయింది. ఇంకొక 1/2 అవర్ ఉడికిన తర్వాత కర్రీ అయితే దించేయాలి. ఇంకా దీనిలో వెన్నపూస వేసామండి, ఆ వీడియో అయితే రాలేదు. ఒక 1/4 కేజీ వరకు వెన్నపూస అయితే వేసాము. ఇంకా దీనిలో ఆవకాయ నూనె కూడా వేసాము. ఆవకాయ నూనె అయితే కంపల్సరీ వేసుకోవాలి. మనం ఆవకాయ పచ్చడి పట్టుకుంటాం కదా, ఈ పైన తేరినటువంటి ఆయిల్ అయితే ఇలా మనం కర్రీలో వేసుకుంటాము. ప్రతి సంవత్సరం కూడా మనం కర్రీ ఏ రకంగా అయితే వండుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో వండుకుంటామండి. ఎప్పుడు కూడా కర్రీ మట్టికి పులస చేపల కర్రీ మట్టికి మారదు. ఇంకా ఈ సంవత్సరం టేస్ట్ ఇంకా బాగుంది. మొత్తం అంతా కూడా మా చెల్లెళ్ళు ఇద్దరు చేశారండి. ప్రతిదీ కూడా దగ్గరుండి చూసుకున్నారు. ఇంకా ఇందులో అయితే దగ్గర 1/2 కేజీ కంటే ఎక్కువ వెల్లుల్లి పట్టినాయి అని చెప్పాను కదా, అలాగే జీలకర్ర కూడా ఎక్కువే పడుతుంది. వెల్లుల్లి జీలకర్ర ఇలా పేస్ట్ చేసి ఇలా కర్రీలో అయితే వేసేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ అయితే వేసుకోవాలి, ఒకేసారి కాకుండా. ఒకసారి వేసేసిన తర్వాత కొంచెం ఒక 1/2 అవర్ ఉన్న తర్వాత మగ్గుతుంది కదా, మళ్ళీ మిగతాది కూడా వేసేసుకోవాలి. ఇంకా కూర దించేస్తాం అనగా. ఇంకా బెండకాయలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడైతే పిల్లలందరూ ఇంటి దగ్గర ఉన్నారని ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. మా చెర్రీకి అయితే దగ్గరలోనే హాస్టల్ కాబట్టి కర్రీ అయితే పంపించేస్తాము. చూసారు కదా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా ముక్క అలాగే బెండకాయ కూడా బాగా మగ్గిపోయింది. చేప ముక్కలు ఇలా ఇంతసేపు వండితేనే ఈ పులస చేపల కర్రీ అనేది నీసు వాసన రాకుండా చాలా టేస్ట్ బాగుంటుంది. ఇంచుమించుగా ఒక
5 గంటల వరకు అయితే మేము కర్రీ ఉడికించామండి. ఇంకా పులస చేపల పులుసు అయితే చాలా టేస్ట్గా కుదిరింది. ఎంత బాగుందంటే మాటల్లో వర్ణించలేము, అంత టేస్ట్గా ఉంది. ప్రతిదీ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువసేపు ఉడికించిన మూల కర్రీ చాలా టేస్ట్ వచ్చేసింది. ఈవినింగ్ ఒకసారి మొత్తం అందరం కలిసి భోజనాలు చేసేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజుకైతే ఉంచుకున్నాం. మరుసటి రోజుకే ఈ కర్రీ ఇంకా టేస్ట్ పెరుగుతుంది. పులుసుని ముక్క అంతా బాగా పీల్చుకుంటుంది కాబట్టి బెండకాయ కూడా ఇంకా బాగా మగ్గిపోతుంది. ఇంకా మరుసటి రోజుకైతే అమృతలా ఉంటుంది కూర, చాలా బాగుంటుందన్నమాట. గోదావరి పులుసుల కూర మేము ఇలా వండుకున్నామండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మేమైతే భోజనాలు చేసేస్తాము. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.